నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైస్ హీలింగ్ జర్నీ. ఒక అడుగు సిరీస్ నెంబర్ 7. ఈరోజు నేను ఒంటరితనం, అమ్మాయి స్పెషల్లీ ఆడవారి ఒంటరితనం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. స్పెషల్లీ ఒంటరితనం అనేది 2 రకాలండి. సో ఒకటి, తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది, ఎందుకంటే ఎదుటివారు అంటే లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనని బట్టి ఒంటరిగా ఉండాలనుకుంటుంది. సెకండ్ వచ్చేసి ఒంటరితనము. సో తను ఎదురు చూస్తుంది ఒక ఆప్యాయతని, ఒక ప్రేమ కోసము. దానివల్ల తను స్పెషల్గా ఫీల్ అవుతుంది. సో తన్ని అందరూ ఒక స్పెషల్ పర్సన్గా ట్రీట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తుంది. 100% ఎదుటి వాళ్ళు ఆ అమ్మాయికి అంతే ఆప్యాయత, అంతే ప్రేమ చూపిస్తారు. ఏదైతే తను ఇస్తున్నాదో అనే దానికోసము ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అది ఒక రకమైన ఒంటరితనము. సో ఈ ఒంటరితనం నుంచి చాలామంది ఆడవాళ్ళు, స్పెషల్లీ 100%లో 80% ఆడవాళ్ళు మాత్రము చాలా సఫర్ అవుతూ ఉంటారు. చెప్పుకోలేరు అనమాట ఎవరికి కూడా. సో తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. సో ఎందుకు, వై నేను అందరికీ చేస్తాను, ఎవరు ఎందుకు నాతో మాట్లాడరు, నాతో ఉండరు, నన్ను స్పెషల్గా ఎందుకు అనుకోరు, నేను చేసేదాన్ని ఎందుకు పొగడరు, సో నేను ఇంత చేస్తున్నాను కదా, సో అదే ఎవరికి కనబడదా అనే ఒక క్వశ్చన్స్, అంటే చాలా చాలా క్వశ్చన్స్ దాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. సో తను దాని నుంచి లోపల కుమిలిపోతూ ఉంటుంది. సో బయటికి చెప్పుకోలేదు, ఎవరితో చెప్పుకోలేదు. ఈవెన్ తన క్లోజ్ ఫ్యామిలీ వన్స్తో కూడా చెప్పుకోలేదు. సో ఆ రకమైన ఒంటరితనము చాలా బాధ పెడుతుంది. సో నేనైతే స్పెషలీ అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ లేరు, రిలేటివ్స్ కూడా అంతగా లేరు. సో అందువల్ల నేను చాలా సఫర్ అయ్యాను. సో మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ నేను మా డాడీతో చెప్పుకోలేను కదా, నేను చాలా ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే నేను అందరినీ చూస్తానన్నమాట. సో అందరికీ రిలేటివ్స్ ఉన్నారు, అందరికీ అమ్మ వాళ్ళ అమ్మ ఉన్నది. సో అన్నీ చేసి పెడుతుంది. సో చిన్నప్పటి నుంచి నాకైతే జడ వేసుకోవడం కూడా రాదు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జడ వేసుకోవడానికి ఎంతగా బతిమిలాడుకున్నానో, సో అవన్నీ నాకు తెలుసు. సో అదంతా నేను సఫర్ అయ్యాను. సో ఇదంతా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, సో ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలి, నేను ఎలా దాని నుంచి బయటికి వచ్చాను అని. సో ఇది అందరూ అంటారు చాలా ఈజీ అని. బట్ మీరు ఒక్క రూమ్లో ఉండి, ఒక 1 BHK రూమ్లో ఒక్కరు ఉండండి, ఎవరితో ఫోన్స్ మాట్లాడకండి, ఎవరు మీకు ఫోన్ కాల్స్ చేయరు. సో అట్లా ఒక రోజంతా మీరు ఉండి జస్ట్ వంట వండుకొని తిని అనుకొని చూడండి, మీకు ఎలా ఫీల్ అవుతుందో మీకే అర్థమవుతుంది. సో ఇట్స్ నాట్ అంటే అదంతా సులువు అని నేను అనుకోను. సో ఎవరైతే ఫ్యామిలీతో ఉన్నారో సో వాళ్ళకి అలా ఉండడము అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అదొక జైల్ లాగా ఫీల్ అవుతారు. సో ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలని నేను షేర్ చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ ఎలోన్ అండి. సో నేను రిలీజియస్ పర్సన్. సో నౌ ఐ గాట్ మ్యారీడ్. నాకు చాలా మంచి హస్బెండ్ ఉన్నారు. సో ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, అల్హమ్దులిల్లా. సో ఏంటంటే నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఒక అమ్మాయి బాధ అంటే ఒంటరితనం ఎలా ఉంటుంది అనేది తనకి మాత్రమే తెలుసు. సో తను ఎట్లా ఏడుస్తుంది, ఎట్లా దాన్ని ఓవర్కమ్ అవుతుంది అని తనకి మాత్రమే తెలుసు. యాక్చువల్గా ఒక విధంగా బరువు పెరగడానికి కారణం కూడా ఒంటరితనమే అండి. సో తను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా మంది నుంచి. బట్ అందరికీ చాలా చేస్తుంది తను. సో తనకు కావాల్సినటివి అసలు దొరకదనమాట. సో అంటే అందరూ ఉంటారు, తన ముందు ఉంటారు, అందరూ ఉంటారు, ఫ్యామిలీ మొత్తం ఉంటారు. బట్ స్టిల్ తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే సో తనకేం కావాలో ఎవరికీ తెలియదు అనమాట. సో తనకి ఒక్కటే, అంటే చాలామంది అమ్మాయిలకి డబ్బు కావాలని అంటారు, కానీ అది 100%లో ఏదో 30% అమ్మాయిలు అలా ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు. అందరికీ డబ్బు కాదు ముఖ్యము, ఆప్యాయత, ప్రేమ అనేది ముఖ్యము. సో చాలామంది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, అందరి నుంచి. సో తనేమో ప్రియారిటీ ఇస్తుంది. సో ఎదుటి వాళ్ళు ప్రియారిటీ ఇవ్వరు.
అంటే తనకు అదొక క్వశ్చన్ లాగా మైండ్లో లేకపోతే హార్ట్లో ఉండిపోతుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు, నేను నా 100% ఇస్తున్నాను, నేను ఇంత బిజీగా ఉన్నా కూడా నేను నా టైంని వాళ్ళకి నేను కేటాయిస్తున్నాను కదా, ఎందుకు వాళ్ళు నా కోసం చేయడం లేదు, నన్ను అడగడం లేదు, అంటే నా మంచి చెడు ఎందుకు అడగడం లేదు అనే ఒక క్వశ్చన్ అమ్మాయికి ఉంటుంది. సో అలా క్వశ్చన్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన సరౌండింగ్లో ఉన్న పీపుల్ అని నేను అనుకుంటున్నాను. సో యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవర్. సో దీని నుంచి ఒక అడుగు వేద్దాము, దీని నుంచి బయటికి వద్దాము. ఓకే, సో అందరూ ఈ వరల్డ్లో అమ్మాయిలందరూ దీని నుంచి బాధపడుతున్నారు. సో డోంట్ వరీ, you will come out of this. Thank you so much for watching this one.